డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అమరావతి రాజధానిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే తాము నాశనం చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయని, విజయవాడ నుండి గుంటూరు మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ సిద్ధాంతమని, రాజధాని ఉంటేనే ఏపీకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. తనకున్న అనుభవం వల్ల తెలంగాణలోని 7 మండలాలను విలీనం చేయించామని సీఎం తెలిపారు. రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్ర దాటి అమరావతి గెలిచింది. నిజమైన 5 కోట్ల ప్రజల కళ కేంద్ర రాజముద్రతో తిరుగులేని స్పష్టత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరిన వేళ ఇది మనందరికీ గుర్తింపు, గౌరవం. భవిష్యత్తులో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇన్ని పార్టీలు గౌరవించి చట్టం చేశాయంటే వాళ్ళకుండే కమిట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఒక్కసారి దీని మీద పాత చరిత్ర కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే